అవును బావ, 1000 మంది సబ్స్క్రైబ్స్ 4000 గంటలు రావాలి. మీకు వచ్చేస్తారు బావ మీ వీడియోస్కి. ఎందుకంటే రైతులు కాబట్టి మీరు బాగా పనులు చేస్తారు కదా, బాగా చూస్తారు. చాలా కష్టం కదా బావ రైతు పని. హలో గైస్, నేను అక్క వాళ్ళ ఊరికి వచ్చాను అనమాట. సో వీళ్ళు అక్క బావ పొలంలో ఉన్నారు. సో పొలం పని చేసుకుంటూ ఉన్నారు అనమాట. ఆ వీడియోస్ కానీ చూపిస్తా. ఆవా మేతకేక్క బావా సప్పగా వస్తున్నాడా? బావ, 1000 మంది సబ్స్క్రైబ్స్ 4000 గంటలు రావాలి. మీకు వచ్చేస్తారు బావ మీ వీడియోస్కి. ఎందుకంటే రైతులు కాబట్టి మీరు బాగా పనులు చేస్తారు కదా, బాగా చూస్తారు. చాలా కష్టం కదా బావ రైతు పని. కష్టపడితేనే అంటావా? రైతు మించిన రాదు లేదులే బావ, రైతే రాదు అంటానులే. సప్ప గడ్డి 2 అంటే ఎప్పటికెప్పుడు కోసేదా బావ? పొద్దున్నే కావాలంటే మళ్ళీ పొద్దున్నే వీకల్లా కొడవలతో కాయాల్సింది. చిన్నది కూడా కొరుకుతుంది. ఇందాక సప్పగా వచ్చాడు కదా ఆవులకి. సో ఇక్కడ మేత మేస్తున్నాయి చూడండి ఆవులు. మా అక్క అక్కడ కూర్చుంది. ఎంచే పెడతారక్క? ఒక అర్ధ గంట, 6 గంటల వరకు మేస్తాయా? ఇదే భయపడేది, అది భయపడుతుంది. యాది ఎర్రదే నల్లదే? ఏమబ్బా కొత్త వాళ్ళు ఉన్నట్టుంది. ఈ కర్రేవు కొంగ చూడండి. ఈ సప్ప కోసిన దాంట్లో మేస్తున్నాయా? మునక్కాయలు ఉన్నాయా అక్క? పీకల్లా. సో ఇది కూడా బావాల తోట చెనక్కాయ. సో ఇదంతా చూడండి, ఇది 3 ఎకరాలు అన్నమాట. అక్క సరే లెక్క బలిచిండేటోటి అక్కెళ్ళ కదా. ఇది మునగ చెట్టు అనమాట, అక్క వాళ్ళ తోటలోనే పెట్టారు. చాలా పెద్ద చెట్టు చూడు ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి. సో ఇది అనమాట వ్యూ. అందుతాయి కానీ బలిచిన్నటివేవో నేత పోయేవో అర్థం కావట్లా. నేను బీక్తాలే, ఇదిగా పట్టుకో. అందుతుందిలే సన్నగా ఎగరల్లా, నేను ఎగిరితే కొమ్మరం అంత సన్నగా నేను బీక్తాది. ఇరిగిపోతుంది లెక్క. నేను ఎగురుతా, ఎగురుతాలే, పైకి ఎగురుతా. చూడండి ఫ్రెండ్స్, రైతులు కష్టపడే ఇలా ఉంటుందన్నమాట. ఇది చెనక్కాయ. సో బాగా మార్నింగ్ నేను వస్తున్నానని తెలిసి అక్కడక్కడ చెట్లు వీకేసాడు చెనక్కాయలు ఉడికేసుకోవడానికి. సో ఇది ఇలా
ఈవినింగ్ ఉడికేసుకొని తినేకి. సో మీకు కూడా వీడియో పెడతా, చాలా బాగుంటాయి. కాల్చుకొని తింటే ఇంకా బాగుంటాయి. చింతకాయ కొట్టింది. ఇప్పుడు నైట్ ఉడికేసే అయితే ఉడికి ఇంకా బాగా తింటుంది. బలిచినాయి అక్క బాగానే. బాగున్నాయి. అది తోటలోకి పోతుందేమా. అది నిలబడిపో, ఇక్కడ దూరంగా ఉండు. అక్క ఈ చేనులే పోతుందేమో. చినికట్టు అంతా మేస్తుంది చూడు. మళ్ళీ ఇడికి పోయాలకే తిరుక్కుంటుంది అక్క. బో దొంగది ఇదే. నేను వచ్చి 3 నాళ్ళు వేయగల. శుక్రవారం వచ్చినా పోయినా ఆ రోజే. నేను వచ్చినప్పుడు పట్టిండ్రి కదా బావా బండలు. బండలే ఉండే అప్పుడు గుంతలు గుంతలు. అవునేమో. నీట్గా లేకపోయింది. పట్టినాడా మీ బావ? నువ్వు వచ్చినప్పుడు ఆ కుప్ప కుప్పి మంది ఉండే కదా. వచ్చి రోజు అయితే అనుకుంటే పాపం గంజు అంతా పోతాయి. అందుకే గుంతలు గుంతలు మళ్ళీ లాగి మన్ను వచ్చి ఆ పడవలు పిల్లలు ఇస్తా ఉన్నాయి. ఎక్కడికి అది చూడు చూసేది నాకల్లా వచ్చినారని చూస్తా అన్నది. పిల్ల నిడిసరా బావా? డోయ్ బా రాముడు ఏం ఇంకా ఉందో దానికి కదా. మీ బావని గుర్తుంది అది. అవునా? అట్లా దమ్మలు గుద్దుతుంది. పొడిచేకి వస్తుందా? గుద్దుతుంది. ఇది పక్కకు వాళ్ళని ఒంటికి వస్తుంది నా మీద. నా కొడుకు దగ్గరికి రాద్దండి నేను. ఈరోజు అయితే మేము తోటలో నుంచి వచ్చేసాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయిందని. సో ఇంకా మనం తెచ్చిండేటివి అయితే చెనిక్కాయలు అండ్ మునక్కాయలు. అక్క అయితే ఇప్పుడు చెనిక్కాయలు ఉడికేస్తుంది. ఉడికేసిన తర్వాత మనము చెనిక్కాయలు తినాలి కదా. సో మీకు కూడా చూపిస్తాను అనమాట ఎలా తినేది. ఈ అల్లరి పిల్ల వచ్చి మా అక్క కూతురు అనమాట. సో చాలా సిగ్గు అనమాట అమ్మాయికి వచ్చి. సిగ్గేం లేదంట, కానీ మగం అయితే చూపించదు. ఇలాంటివి అయితే నచ్చవంట. వీడియోస్ అయితే చూస్తుంది బాగా. ఇంకా శనగకాయలు ఉడకబెట్టిండేది ఇలా చూడు ఎంత బాగున్నాయో, కాలుతున్నాయి. నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్స్ కానీ లైక్స్ కానీ అయితే చేయట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏదంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ కూడా చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. సో మీరు